ఈ శివలింగం రోడ్ అయితే దొరికిపోయింది మనకి. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసుకొని మాకు దగ్గరలో మాకు తెలియని హిడెన్ ప్లేస్ ఉందనేసి వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, జస్ట్ ఒక బండి వెళ్ళడానికి ఉండేంత తోవ ఉంది అంతే. పక్కన అంతా చూస్తే చెరువే ఉంది వాళ్ళు చెప్పినట్టుగా. మేమైతే మా ఫ్రెండ్స్తో పాటు చూడండి బళ్ళు వేసుకొని వచ్చాం, సైడ్ లాగండి బళ్ళు వేసుకొని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే ఆ ప్లేస్ కనిపించట్లేదు. సో ముందుకు మేము ఇప్పుడు వెళ్తాం, అక్కడ ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు చూపిస్తాం. చెరుకు అండ్ బంతిపూలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ శివలింగం ఎక్కడ ఉందో మాకు కనిపించట్లేదు ఇక్కడ. సో ముందుకు వెళ్దాం, ఇంకా పోతండి. దారి చూసారా ఎలా ఉందో, ఎవరైనా చూస్తే మనం తీసేస్తాం అనుకుంటారేమో. వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి ముందుకి అలాగా. సో ఎక్కడికి వచ్చాక మాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే, ఇది ఎక్కడ కాదంట లొకేషన్, అటు సైడ్ ఆ చివరి డ్యామ్ సైడ్కి వెళ్ళాలంట. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాం. మొత్తానికి సింగిల్ రోడ్లో వచ్చేసాం, వెళ్తాం మీకోసం చూపించడానికి. ఈ రూట్లో మేము బైక్ వేసుకొని ఇప్పుడు వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మేమెంత కష్టపడి వెతుకుతున్నది మాకు దొరికేసింది, అంటే రోడ్డు దొరికేసింది. చూడండి చుట్టుపక్కల చూసుకుంటే ఎలా ఉందో మీకు చూపిస్తాను. అక్కడ చూడండి పడవలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ అయితే, మీకు దగ్గరికి వెళ్ళాక ఇంకా చూపిస్తాను. ఫైనల్గా దొరికేసింది. ఈ రోడ్డు కూడా ఎలా ఉందంటే చాలా బాగుంది రోడ్డు. అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, చెట్లలో నుంచి అలా ఉంది. ఈ రోడ్డు చూసుకుంటే మట్టి రోడ్డు, అంటే రాయిల మీద మట్టి రోడ్డు వేశారు. అంటే ఇది ఈ మధ్యన రీసెంట్గా అందరికి తెలిసినట్టుగా ఉంది. ఇప్పుడు కొంచెం చాలా మంది వ్యూస్ కూడా వస్తున్నారు, అంటే చూడడానికి వస్తున్నారు. చూడండి ఇక్కడ చూసుకుంటే పడవ పైన వెళ్తున్నారు చూడండి. మనం ఎక్కడ బయట గుడికి వెళ్ళినా సరే మనం నూతి దగ్గర లేదంటే ట్యాప్ దగ్గర కాలు కడుక్కోవాలి కదా. ఇక్కడైతే చూడండి న్యాచురల్గా మొత్తం ఇక్కడే చెరువులో దిగిపోయి కాలు కడుక్కోవడం ఇలా. తర్వాత ఇదిగోండి చూసేసరికి ఇదే వ్యూ పాయింట్. అయితే మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి వచ్చాము. ఇక్కడికి చూసాక చాలా బాగుంది. అంటే ఈ చెరువు పక్కనే శివలింగం అంటే చాలా మంచిగా ఉంటుంది అయితే చూడడానికి. మీకు కూడా చూపిస్తా చూడండి. ఇది మొత్తం ఈ సరౌండింగ్ లొకేషన్ అయితే ఎలా ఉంటుంది, మీకు లోపల కూడా చూపిస్తాను. చూడండి లోపల చూసుకుంటే ఎలా ఉంటుంది. ఈ ప్లేస్ పాడైపోద్దని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా, సో తెలియకపోవడమే బెటర్. కానీ ఎవరైనా ట్రావెలర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అడ్వెంచరస్ అలాంటివి చేయాలనుకున్న వాళ్ళు, అంటే కొత్త ప్లేసులు చూడాలనుకుంటే ఇలాంటివి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది ఇదైతే. చూడండి అంత న్యాచురల్గా మొత్తం చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. చాలా పీస్ఫుల్ ప్లేస్లో ఈ గుడి కట్టారు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి ప్లేస్ మళ్ళీ దొరకదేమో. మీరు కూడా రావాలంటే ఈ కామెంట్ చేయండి, లొకేషన్ పెడతాడు పవన్. చూడండి ఇక్కడ ఇదిగోండి మొత్తానికి చూసుకుంటే ఇదిగోండి నా వెనక చెరువు చూడండి కనిపిస్తుందా. ఇంత మంచి ప్లేస్ నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడు వరకు.